విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీ నటుడు ఎంబీయూ ఛాన్సలర్ మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, ఈ కేసులో తదుపరి చర్యలను నిలువరించాలని మోహన్ బాబు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. కిడ్నాప్కు ముందు తర్వాత వర్సిటీ పీఆర్ఓ సతీష్తో మోహన్ బాబు మాట్లాడారని, మెసేజ్లు పంచుకున్నారని పోలీసులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రధాన వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామంటూ మార్చి 3కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థి నాయకుల కిడ్నాప్ వ్యవహారంపై ఎస్ఎఫ్ఐ నేత రెడ్డి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు ఈ నెల 3న మోహన్ బాబు సహా పలువురిపై కేసు నమోదు చేశారు. తనపై కేసును కొట్టేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ తరపు లాయర్లు కేఎస్ మూర్తి, అశ్విని కుమార్ వాదిస్తూ నేర ఘటనతో మోహన్ బాబుకు సంబంధం లేదన్నారు. మోహన్ బాబు పాత్రకు ఆధారాలున్నాయని సహాయ పీపీ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో అన్యాయంపై మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారని, కిడ్నాప్కు వర్సిటీ వాహనాలను వినియోగించినట్లు రెడ్డి కుమార్ తరపున న్యాయవాది నల్లూరి మాధవరావు తెలిపారు.